నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానివ్వండి, అటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రజలందరినీ ఓటర్ల లిస్టులను తయారు చేయడం, దాని తర్వాత తుది జాబితాను ప్రకటించడం, పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ప్రక్రియను పూర్తి చేయడం, ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు పాటించేలా చేయడం, ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు. మన రాజ్యాంగబద్ధంగా మనం ముందు నుంచి చర్చించుకునేటువంటి అంశాలు. కానీ ప్రస్తుతం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కీలకంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా పునఃపరిశీలన, ఓటర్ల జాబితా నుంచి కొన్ని ఓట్లను తొలగించడం, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పాలితమైనటువంటి ప్రాంతాలు లేదా కాంగ్రెస్ బలమంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ కమిషన్ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. ఒకవైపు హర్యానా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎలక్షన్ టైంలో కూడా ఇలాగే ప్రాసెస్ చేశారు. ప్రస్తుతం బీహార్లో ఇదే సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపు 4.5% ఓట్లను తొలగించడం జరిగింది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిజంగా భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ కమిషన్ ఇలాగ రాజకీయ నిష్పక్షపాతంగా ఉండి ఓట్లను తొలగించేటువంటిది, పారదర్శకంగా ఎలక్షన్స్ ప్రక్రియను పూర్తి చేసేటువంటి బాధ్యత ఉంది. నిజంగా అలాంటి ప్రస్తుత పరిస్థితి కనపడుతుందా, లేదా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి? రానున్నటువంటి బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? తొలగించినటువంటి 4.5 లక్షల ఓట్లు అంటే దాదాపు 35,05,000 ఓట్లను తొలగించడం జరిగింది. ఈ తొలగింపు ఏ పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపబోతుంది? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెంకటేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, నరసింహారావు గారు, రాజకీయ విశ్లేషకులు, గఫూర్ గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర్ రెడ్డి గారు, మీతోనే ప్రారంభిస్తారు. ఏమంటారు, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల మీ పార్టీ స్టాండ్ ఏంటి? సిరాజ్ గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. మొదట మీకు ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఒక మంచి చర్చను ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ప్రజలకు ఏదైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీది కూడా ఉంది. కాబట్టి మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు సతీష్ గారు, మొదట మీరు ఏదైతే చర్చ ప్రారంభంలో మీరు మాట్లాడారో బీహార్ విషయంలో కానీ, ఈ రోజు రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ కానీ, మనము ఒక 4-5 విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సిరాజ్ గారు, నాకు కొంత సమయం కూడా ఇవ్వాల్సి వస్తుంది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. చెప్పండి. ఏంటంటే ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయాలు, వారు లేవనెత్తిన అంశాలు, వారికి హక్కు ఉంది లేవనెత్తడానికి, కాదు. అయితే బాధ్యత కలిగిన ఒక జాతీయ రాజకీయ పార్టీ ఈ దేశంలో ప్రతిపక్ష నేతగా ఈరోజు 1 సంవత్సరం తర్వాత కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు మాట్లాడటం, అందులో హేతుబద్ధత లేదు. అదేవిధంగా నేను ఇప్పుడే మాట్లాడినాను, మా పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు పిసి మోహన్ గారితో మాట్లాడిన, వారు కూడా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నారు. మా జాతీయ పార్టీ కూడా ఈరోజు సంబిత్ పాత్ర గారు కూడా ప్రెస్ అడ్రస్ చేశారు ఇప్పుడు నేషనల్ పార్టీ. వీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ఓటర్ లిస్టు చేత పట్టుకొని ఎక్కువగా ఓట్లన్నీ కల్తీ చేశారన్న విషయం మాట్లాడు. మనం శివాజీ నగర్ బెంగళూరులో తీసుకుంటే, మహదేవ్పుర ఎన్నికల్లో తీసుకుంటే వారు మాట్లాడిన అంశాలు పూర్తిగా సత్యదూరమైనటివి, లాజికల్ కన్క్లూజన్ లేదు. వారు మాట్లాడే విధానాలు ఏతబద్ధమైనటివి కాదు. ఎందుకంటే వారు మాట్లాడిన విషయాల్లో ఒకటి వచ్చేసి మైనారిటీలో ఉన్న ప్రాంతంలో చూపించి ఏం మాట్లాడుతున్నారంటే, మాకు ఓట్లు రావాలి కదా, వీళ్ళకు పడకూడదు కదా, హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఇంకొక విధంగా ఉంది కానీ మాట్లాడుతున్నారు ఒక విషయం. ఇంకో రెండో విషయం, ఓటర్ లిస్ట్ విషయాలు, నవీకరణకు వీటి విషయాలకు వస్తే, సిరాజ్ గారు, ప్రతి 100 మంది ప్రజలలో 67 ఓట్లు ఉంటాయి. ఇది శాస్త్రీయత. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు తీసుకుంటే తీసుకుంటే ఈ రోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 50 నుంచి 55 వరకు పోలింగ్ బూతులు పెరిగిన సందర్భం మనం గమనిస్తున్నాం. ఈ రోజు రమారామిగా గమనిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇది చాలా పెద్ద విషయం సిరాజ్ గారు. మనమందరం రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా BLA 1, BLA 2 అని 2 ఉంటాయి. BLA 2 సభ్యుడు మాకైతే అందరికి కూడా అలాగనే ఉంటాయి.
మనము ప్రతి సంవత్సరము ఎన్నికలు జరుపుకొని సభ్యత్వం చేసుకున్న తర్వాత BLA 2ను నియామకం చేసుకొని పలాని పోలింగ్ బూత్ నెంబర్ ఉదాహరణకు 200 అనుకుంటే 200లో వెంకటేశ్వర రెడ్డి గారు మా పోలింగ్ యొక్క ఏజెంటు అని ఆ BLA మా ఏజెంట్ అని ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి గారికి అట్లా జిల్లాకు సంబంధించిన అన్ని జిల్లా పార్టీ తరఫున వాళ్ళు సబ్మిట్ కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఈ లిస్టు ఎన్నికలైతే BLA 2 ఎన్నికల కమిషన్ నియమించినటువంటి స్థానిక ఎన్నికల అధికారితో కలిపి ఆ BLO వెంట వెళ్లి ప్రతి ఓటును పరిశీలిస్తారు. ప్రతి ఓటును పరిశీలించడానికి వాళ్ళకు ID కార్డు కూడా ఇస్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కర్ణాటకలో అధికారంలో ఉంది, ఈ విషయం చెప్పాలి. ఓకే, వెళ్ళి పరిశీలించి ప్రతి ఇంటి దగ్గర సిరాజ్ గారు ఓటు తీసేసిన అంశం గురించి వీరు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మా పిల్లలు ఉన్నారనుకోండి, వేరే ఊర్లో చదువుతూ ఉంటారు. స్థిర నివాసము అంటే రాత్రి నిద్ర చేసేవారు మాత్రమే స్థిర నివాసము ఓటు హక్కు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. వారు మొదట వస్తారు. మీరు బీహార్ ఎన్నికలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పారు కదా, మొదటిసారి వస్తారు. మొదటిసారి వచ్చినప్పుడు ఉన్నారా అండి వెంకటేశ్వర రెడ్డి గారు అని అడుగుతారు. లేదు ఇప్పుడే బయటికి వెళ్ళారంటారు. మళ్ళీ ఇంకొక 2వ తూరి వస్తారు, అమ్మవారిని పిలవండి అంటారు. 3వ తూరి వస్తారు, లేరంటారు, తీసేస్తారు. కాబట్టి ఫిజికల్ గా వారు వచ్చినప్పుడు వెరిఫై చేయాలి. అందరూ రాజకీయ పార్టీకి సంబంధించిన BLAలు వెంటబడి ఉండాలి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా ఈ ఎన్నికల విషయాల్లో చెప్పాలి. అదే విధంగా వారు సంబంధించిన వెంకటేశ్వర రెడ్డి గారు ఈ అంశాల మీద మనం డిస్కషన్ చేద్దాం. మొత్తం మీద లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఎలక్షన్ కమిషన్ మీద ధ్వజమెత్తడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కూడా పూర్తి స్థాయిలో PPT ప్రెజెంటేషన్ చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఈ ప్రస్తుతం రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి వర్షం. బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో ఓటర్ల అక్రమాలు జరిగాయంటూ గత కొంతకాలంగా అటువైపు విపక్షాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న బీహార్ ఎలక్షన్ ని కూడా బాయ్కట్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ ప్లస్ ఇండియా కూటమి, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు నరసింహారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏమంటారు? మొత్తం ఈ వ్యవహారం మొత్తం చూస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటల్లో ఎంతవరకు ఉందంటారు, లేదా ఈసీ చెప్తున్నటువంటి వాదన ఏ విధంగా ఉందంటారు? మీ విశ్లేషణ ఎలా ఉంది? నమస్తే అండి. మీకు మన మెగా 9 టీవీ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. మనం 2014 అంటే రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఎలక్షన్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనో లేకపోతే మరొకటని చెప్తున్నారు. అయితే దీనికి గతంలో కూడా 1924కు సంబంధించినటువంటి మధ్యలో ఒకసారి ఈ ఎలక్షన్ కమిషన్ పిల్లల దగ్గర సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినట్టుంది. వాళ్ళు మీ ఆధారాలు మీ దగ్గర ఉంటే ఇవ్వమని చెప్తున్నారు. బట్ వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు ఏవి వాళ్ళు పరిశీలించదగ్గ ఆధారాలు కాదేమో అనేటువంటిది ఒక రకమైనటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఎనీహో మనం ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే 2014 తర్వాత 2024 అంటే దాదాపు 11 సంవత్సరాల సమయంలో దేశంలో అసెంబ్లీ లోక్సభ నుంచి మనం కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే వివిధ రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదాహరణకు తెలంగాణలో 14 జరిగింది. అసలు మొట్టమొదట 2014 ఎన్నికలు నిర్వహించినప్పుడు నరేంద్ర మోడీ అధికారంలో లేరు, లోక్సభ ఎన్నికలు నిర్వహించినప్పుడు. తర్వాత 18, 23 తెలంగాణ జరిగింది, 19 ఆంధ్రప్రదేశ్ జరిగింది. కర్ణాటక తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీకి ఒకసారి 8 సీట్లు 5 సీట్లు వచ్చినాయి, ఒకసారి 1 సీట్ వచ్చింది, ఒకసారి 8 సీట్లు వచ్చింది. కర్ణాటక ఒకసారి బీజేపీ ఓడిపోయింది, ఒకసారి బీజేపీ గెలిచింది. తర్వాత తమిళనాడు, కేరళ ఎన్డీఏ కూటమికి అసలు అధికారమే రాలేదు. ఇట్లా మనం ప్రతి రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది, ఢిల్లీలో 3 సార్లు బీజేపీ ఓడిపోయింది, రాజస్థాన్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లాంటి బీజేపీ కోర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. పశ్చిమ బెంగాల్లో అయితే అసలు మనం అన్ని రకాలైనటువంటి సర్వేలన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్తే అక్కడ అనూహ్యంగా 3వసారి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. అంటే మనం ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకుని చూసినట్లయితే ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగానే ప్రస్తుతానికి ఇంతవరకు ఈ రోజు వరకు మనం వాటిని భావించాలి. రాబోయే రోజుల్లో ఆల్రెడీ
ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కి మీ దగ్గర ఉన్నటువంటి బీహార్ లో మీరు తీసినటువంటి ఆ 54 లక్షలు 75 లక్షల ఓటర్లు ఉన్న దానికి సంబంధించినటువంటి జాబితా సమర్పించమన్నది. రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి ఇటు టర్న్ అవుతుంది, ఎటు టర్న్ అవుతుంది, అది ఎన్డీఏకు బలంగా ఉంటుందా లేకపోతే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బలపరిచేటట్టుగా కోర్టు తీర్పు వస్తుందా అనేటువంటిది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి కోర్టు ఎలా తీర్పిస్తున్నటువంటిది మనం వెయిట్ చేయాలి. బట్ ఇందాక నేను చెప్పినటువంటి సినారియో చూసినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. గెలిచినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. బీజేపీ ఓడిపోయిన రాష్ట్రాలు ఈ 10 సంవత్సరాల్లో చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈవీఎంల మీద అంత అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ లో జరిగాయి. బట్ రిజల్ట్ ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళలాగా ఒక సైడ్ తీసుకొని మాట్లాడటం అనేటువంటిది వెంటనే అది కానీ నరసింహరావు గారు చాలా వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి లోపాలు, మీకేమైనా అనుమానాలు ఉంటే మేము నివృత్తి చేస్తామని రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. మరి ఇలాంటి సమయంలో ఈవీఎంలను తీసేసి కేవలం బ్యాలెట్ పేపర్లనే పెట్టాలి అని ప్రస్తుతం ప్రతి ఎలక్షన్ కి ముందు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మనం 2004లో మన దగ్గర మొట్టమొదటిసారిగా బ్యాలెట్ మన ఈవీఎం వచ్చినట్లు 2004లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంటే దేశవ్యాప్తంగా. కాబట్టి మనం ఈవీఎంలని తప్పుబట్ట అంటే సిస్టమ్ లో ఏదో ఒక కొంత లోపం ఉంటే ఉండొచ్చు. దేనికంటే అక్కడ కూడా మనం పనిచేసేటువంటిది హ్యూమన్ ఎర్రర్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. నేను దాన్ని ఏమీ కాదనలే. ఎంత మనం సిస్టమేటిక్ జరిగినా కూడా హ్యూమన్ ఎర్రర్స్ ఒకటో రెండో ఉంటాయి. కానీ ఇవి ప్రభుత్వాలని మార్చే రకంగా ఒక పార్టీ కావాలని ఓటింగ్ శాతాన్ని మరలించేటట్టుగా ఉంటుందని అయితే నేను అనుకోను. ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా శాస్త్రీయంగా ప్రూవ్ అయినటువంటిది అయితే కాదు. ఈ విషయం అంతవరకు మాత్రం నేను కొంచెం గంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకు బీజేపీ ఏతర పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి డిమాండ్ రాకుండా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు లేకపోతే ఎన్డీఏ ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ప్రతిపక్షాలు ఇలాంటి డిమాండ్ చేయడానికి కారణం ఏమంటారు? దట్టు రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ని తిట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కొంతకాలంలో బీహార్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఈ టైంలో ఇలాంటి ప్రకటన చేయడం దేనికి సంకేతం అంటారు? రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గర అంటే ఒకటి పొలిటికల్ ఎజెండా అంటూ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఎజెండా ఎప్పుడు ఫిక్స్ చేసుకోగలుగుతారంటే పాలన అవతల వైపు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గర వైఫల్యాలు అంటే పాలనాపరమైనటువంటి వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవటం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో ఆ అంశాలు తెర మీదకి వస్తాయి. అవేమీ లేవు అనుకున్నటువంటి సమయంలో మసిబూసి మారేడుకాయ చేసేటట్లుగా కొత్త కొత్త అంశాలు తెర మీదకి వచ్చేటువంటి ఆస్కారం ఉందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. దీనికి నేను ఎందుకు చెప్తున్నా అంటే వన్స్ ఈవీఎం ట్యాంపరింగ్ అయింది లేకపోతే మ్యానిపులేట్ చేశారనుకుంటే తెలంగాణలో కూడా చేశారా, దాన్ని మనం అంగీకరిద్దామా? కర్ణాటకలో 2023లో జరిగినటువంటి ఎన్నికలో చేశారా, దాన్ని మనం అంగీకరిద్దామా? అంటే చేస్తే ప్రతి చోట జరగాలి, అంతేగాని ఒక రాష్ట్రంలో జరిగి ఒక రాష్ట్రంలో జరగకపోవడం అనేటువంటిది అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కి ఈ రాష్ట్రంలో వచ్చి కావాలి ఈ రాష్ట్రంలో వద్దని ఇచ్చేటువంటి అప్లికేషన్ మన ఎవరి దగ్గర ఎట్లయినా ఉంటుందా, ప్రోగ్రామింగ్ ఉంటుందా, దాన్ని డిజైన్ చేయగలుగుతారా? ఇవన్నీ కొంచెం అనుమానాస్పదంగా ఉందా. ఎనీహౌ మళ్ళొకసారి మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని ప్రెస్ మీట్ లో పెడుతున్నటువంటి వాళ్ళు కోర్టు దగ్గరికి పోవాలి, ఎన్నికల కమిషన్ దగ్గరికి పోవాలి, ఆధారాలు సమర్పించాలి, దాని మీద మంచి చర్చ జరగాలి. ఆ చర్చని ఎన్నికల కమిషన్ స్వీకరించాలి. ప్రజాస్వామ్యయుతంలో ఆ చర్చ జరిగి ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్నటువంటిది, రాహుల్ గాంధీ నిజమే చెప్తున్నాడేమో, లేకపోతే బీజేపీ అబద్ధం ఆడుతున్నాడేమో, లేకపోతే బీజేపీ వాళ్ళు ధైర్యంగా ఉన్నారేమో, రాహుల్ గాంధీ మీద ఆరోపణలు చేస్తున్నారేమో, ఇలాంటి అక్కడక్కడ అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నిటికి కూడా ఎన్నికల కమిషను ఇప్పుడు సుప్రీంకోర్టు అతి త్వరలో దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రెడ్డి గారు, సిరాజ్ గారు, ఈ వ్యవహారం ఎలా చూడాలంటారు? ఒక బీహార్ ఎలక్షన్ తీసుకుంటే దాదాపు పూర్తి స్థాయిలో వారు కూడా సిద్ధంగా ప్రకటన చేస్తున్నారు. 12.5 లక్షలు అంటే 1.59%, 2.2%, 0.73%, అంటే దాదాపు 4.5% వరకు ఓట్లను తొలగించడం జరిగింది. ఈ మొత్తం కూడా మరణం వలస వెళ్లారు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించారు అంటున్నారు. అసలు ఈ వ్యవహారం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ ఆరోపణ తర్వాత బీహార్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీ మీద పడేటువంటి అవకాశం లేదంటారా?
ఖచ్చితంగా సిరాజ్ గారు ఇంకో ప్రతిపక్షాలు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఒక విషయం గమనించాలి. ప్రతి 8 కోట్ల మంది ప్రజలకు నేను శాస్త్రీయంగానే మాట్లాడుతున్నా, తెలుసుకున్న విషయాన్ని. ప్రతి 8 కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు 1300 మంది మరణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి దాదాపుగా ఒక 30-40 వేలు ఆ ప్రాంతంలో చనిపోయిన తర్వాత వారందరి ఓట్లు కూడా తొలగించడం జరుగుతుంది. ఒకటి ఈ విషయాన్ని ఒకటి గమనించాలా. 2, బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ లో తీసేస్తున్నారన్న విషయాన్ని. ఇక రెండో విషయానికి వచ్చేస్తే మనం ఇదివరకు మాట్లాడినట్టు బిఎల్ఏలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు ఫోర్స్ లో ఉన్నారా లేదా, ఎందుకు నియామకం చేయలేదు, ఎందుకు ఆ రోజు అబ్జెక్షన్ చెప్పలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు? ఈ రోజు ఏమన్నారు వాళ్ళు, నేను బాంబు పేలుస్తానని ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. ఈ రోజు వారి ప్రయత్నం ఒక డ్రామాగా మిగిలిపోయింది తప్ప సాక్ష్యాధారాలు చూపించలేదు. ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు పిలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తగిన ఆధారాలతో ముందుకు వెళ్ళలేదు. అదే విధంగా ఏదైతే ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఆధార్ కార్డును ఓటర్ లిస్టుకు లింక్ చేస్తామంటే ఇదే కపిల్ సిబాల్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించినటువంటి ఒక ఎకో సిస్టమ్ లో ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా సుప్రీంకోర్టులో అడ్డుకున్న పరిస్థితి. వీరు ఈ రోజు రాజ్యాంగ సంస్థలన్నింటినీ తప్పుపడుతున్నారు. ఒకరోజు సుప్రీంకోర్టును తప్పుపడతారు, ఒకరోజు ఈ రోజు ఎన్నికల కమిషన్ తప్పుపడతారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా కూడా నిన్న కొండా సురేఖ గారు కూడా రాష్ట్రపతిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. కాబట్టి వీరు ఏంటంటే గారు 2014 వీళ్ళకు 44 సీట్లు పార్లమెంట్ సీట్లు, 2019లో 52 సీట్లు, 2024లో వీళ్ళకి సీట్లు వచ్చేసి 99, మొత్తం 195. కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలేదు, 3సారి ప్రతిపక్ష హోదా వచ్చింది. ఈ రోజు మాట్లాడుతున్న బాధ్యతాయుతంగా వ్యవహరించుకోకుండా పార్టీ ఈ రోజు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన పార్టీని కూడా ఈ రోజు లెక్క చేయకోకుండా మాట్లాడుతాను. ఈ రోజు తెలంగాణలో పెద్దలు ఇదివరకు సిరాజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు కొంతవరకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నరసింహారావు గారు చెప్పండి. ఈ వ్యవహారం మొత్తం ఏమంటారు? దాదాపు ప్రూఫ్స్ తో సహా చెప్తున్నారు. ఒకే ఇంట్లో 80 కుటుంబాలకు సంబంధించినటువంటి ఓటు హక్కు ఉంది. కేవలం ఒక మహదేవ్పూర్ లోనే 11,965 ఓట్లకు సంబంధించినటువంటి డూప్లికేట్ ఓట్ల కార్డ్స్ మొత్తం కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇంతకంటే గొప్ప ప్రూఫ్స్ ఏం కావాలి? పూర్తి స్థాయిలో కూడా ఒకే ఇంట్లో 80 మంది ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా ఎక్కడికక్కడ మాయం చేస్తున్నారు. సో ఇక్కడ పారదర్శకత ఎక్కడ ఉంది, నిష్పక్షపాత ఎక్కడ ఉంది అంటున్నారు. నేను ఇందాకనే చెప్పానండి, మనకు వ్యవస్థలో ప్రతి శాఖలో ప్రతి చోట కొంత లోపాలు ఉండొచ్చు. దాన్ని మనం లోపం లేకుండా 100% అదంతా కూడా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది అని అయితే నేను అనట్లేదు. లోపం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎన్నికలకు సంబంధించినటువంటి చూస్తే ముఖ్యంగా మనం హైదరాబాద్ నగరంలో చాలా మందికి 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నుంచి అది కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్ర విభజన అయ్యాక కూడా చాలా మందికి అవగాహన లేకపోతే 2 రాష్ట్రాల్లో వేరు డేట్లలో ఉన్నాయి కాబట్టి 2 ఓట్లు వేయాలనేటువంటి ఆలోచన. వీటిని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, వ్యక్తులు ప్రోత్సహిస్తున్నాయి, ప్రభుత్వాలు, ఎన్నికల కమిషను, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక చూసి చూడనట్లు పోతున్నాయనే మనం చెప్పుకోవాల్సినటువంటిది. ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రతి ఎన్నికలు అయిపోగానే దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఎవరు ఉన్నారు, ఇందాక వారు మన బీజేపీకి సంబంధించినటువంటి వారు చెప్పారు, గంటకో నిమిషానికో ఇంతమంది చనిపోతున్నారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళని తీసేయటం. మనం ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ 2-3 రోజులు చూసినట్లయితే పేపర్లలో ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా విచిత్రమైనటువంటి వార్తలు మనకు కనపడుతుంటాయి. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఓటేసి వచ్చినటువంటి వ్యక్తిని మీ ఓటు హక్కు లేదు, మీరు చనిపోయారని చెప్పేసి తీసేసినటువంటి వాళ్ళు, ఆ బౌలింగ్ బూత్ వెళ్ళిన తర్వాత మీరు చనిపోయిన లిస్ట్ లో ఉందనేటువంటి వాళ్ళు. తర్వాత అంతకుముందు ఇట్లా మామూలుగా సామాన్య ఓటర్లకే కాకుండా మనం ప్రతిష్ఠిత వ్యక్తులకు వాళ్ళకు కూడా ఇట్లా జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. అంటే వ్యవస్థలో అయితే కొంత లోపం ఉంది. అది ఎంత ఏంటి మొత్తం అసలు ఎన్నికల ఫలితాన్ని మార్పించేసేదా అంటే నేను దానికి అంగీకరించను. వ్యవస్థలో లోపం ఉంది. ఆ లోపాలని ఎన్నికల కమిషను, పార్లమెంటు, రాజకీయ పార్టీలు, సుప్రీంకోర్టు ఇవందరూ కలిసి కూర్చొని చర్చించి ఒక పారదర్శకత ఉన్నటువంటి విధానాన్ని రూపొందించాలి. కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆ ఆధారాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆధారాలను
మరి ఎవరికైతే చూపించాల్సిన అడుగుదాం మనం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. ఏమంటారు, కేవలం ఎలక్షన్స్ ఎజెండాని పూర్తి స్థాయిలో పెట్టుకొని మాత్రమే ఈసీ మీద విమర్శలు చేస్తున్నారా, లేదా పూర్తి స్థాయిలో మీరు చెప్పినటువంటి ప్రతి అంశాలని కూడా మీరు ప్రూవ్ చేయబోతున్నారా? మేము క్లియర్ కట్ ఉన్నామండి. ఓట్లకు చాలా వరకు ఓట్లకు ప్రస్తుతం మన బీహార్లో జరుగుతున్న ఎన్నికలు ఏవైతుందో ఇప్పుడు మనం దాన్ని గమనించవచ్చు. ఓట్లు ఎన్నో కొన్ని వేల ఓట్లను తొలగించడం జరిగింది. ప్రధానంగా ఈవీఎంల మీద సరే మేము 2004లో ఈవీఎం కానీ ఈవీఎం అనేది ఒక మంచి శాస్త్రీయ పద్ధతితో న్యాయబద్ధంగా జరపాలని చెప్పేసి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కానీ అవి దాదాపుగా మనిషి యొక్క తెలివితేటలు పెరిగిపోయి వాటిని ట్యాంపరింగ్ కూడా చేయొచ్చు, వాటిని మిస్యూజ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అని ఆ నిపుణులే టెక్నికల్ గా వాళ్ళు వివరించడం జరిగింది. ఇప్పుడు ఎన్నో ప్రజాస్వామ్య దేశాల్లో ఈరోజు ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే బ్యాలెట్ పేపర్ను వాడుతుంది. మన దేశంలో బ్యాలెట్ పేపర్ వాడుకుంటే తప్పేముంది? ప్రజలు కూడా ఓటు వేస్తున్న సమయంలో వాళ్ళు ఫీల్ అవుతుంది, అదే మేము కరెక్ట్గా మేము అనుకున్న పార్టీకి ఓటు వేయగలిగినామా అని చెప్పేసి మీమాంసలు పడ్డ పరిస్థితి వచ్చింది. కనుక ప్రజలు కూడా ఓటు నేను అనుకున్న పార్టీకి నేను ఓటేసుకున్నాను అని చెప్పేసి ఒక తృప్తి కూడా లేకుండా పోయింది. కనుక దీని మీద చాలా మంది ప్రజలకు కూడా అపోహలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తుంది బ్యాలెట్ పేపర్ను వాటికి బాగుంటుంది అని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాము. మేము పట్టుబట్టాము, అందరూ కూడా ప్రతిపక్షాలని కూడా మాట్లాడుతున్నాయి. కానీ మోడీ గారే దీని మీద మన వాళ్ళకి నిజంగా ప్రజాదరణ ఉంటే బ్యాలెట్ పేపర్ పెట్టుకుంటే తప్పేముంది? ప్రజాదరణ మీద ప్రజల మీద నమ్మకం ఉంటే, వాళ్ళకు నిజంగానే ప్రజల్లో కూడా పలుకుబడి ఉంటే, వాళ్ళ పార్టీ బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా ఉందనుకుంటే, వాళ్ళు ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేసినారు అనుకుంటే బ్యాలెట్ పేపర్ను పెట్టొచ్చు కదా. ప్రతిపక్ష పార్టీ బలంగా మాట్లాడుతుంది, అన్ని పార్టీలు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? వీళ్ళు ఒక ఫ్యూడల్ వ్యవస్థ లేక మేము పట్టిందే చెప్పింది మేము చేస్తామనే వ్యవహారంలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం బీహార్ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. కనుకనే జరిగిందని చెప్పేసి మేము పళ్ళ గురించి చెప్తున్నాం, మేము సాక్ష్యాలతో సహా కూడా నిరూపిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. కానీ సతీష్ గారు, తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నారు, అదేవిధంగా కర్ణాటకలో మీరు అధికారంలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మీరు ఈవీఎంలతోనే అధికారంలోకి రావడం జరిగింది కదా. ఇక్కడ ఒప్పుకున్నవారు అక్కడ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మేమేమంటున్నామండి, ఇప్పుడు మనం తెలంగాణలో ఎక్కడన్నా ఇప్పుడు ఏదైతే బ్యాలెట్ పేపర్లు ఏదైతే మన ఈవీఎంలో జరిగిన సంఖ్య, ఓట్ల సంఖ్య, పడ్డ సంఖ్య, అదే రకంగా ఆ స్లిప్పులు అవన్నీ ఏమైనా తేడా వచ్చినాయా? కానీ నార్త్ ఇండియాలో చాలా తేడా వచ్చింది. తెలంగాణ తేడా వచ్చిందని చెప్పండి. ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలోనా తేడా వచ్చినట్టుగా చూపించారు. అదే రకంగా ఆంధ్ర ప్రాంతంలో తేడా ఉన్నట్టుగా ఆ స్లిప్పులు ఇచ్చిన స్లిప్పులు ఓ లెక్క ఉన్నది, దాంట్లో చూపెడుతున్న లెక్క ఓ లేక ఉంది. అదే రకంగా నార్త్ ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో అసలు వేల సంఖ్యలో ఓట్లు తారుమారైన పరిస్థితులు మనం గమనించి పత్రికలలో చూసి, కనుక వీటన్నిటినీ ప్రజలకు నివృత్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అదే మేము చెప్పేది. కానీ పూర్తి స్థాయిలో ఈవీఎంలకు సంబంధించి నిష్పక్షపాతంగా ఏదైనా లోపాలు ఉన్నా పూర్తి స్థాయిలో ప్రూవ్ చేస్తే మాత్రం వాటిని తీయడానికి మేము కూడా సిద్ధంగానే అంటున్నది కదా ఎలక్షన్ కమిషన్. సో అక్కడెందుకు మీరు అంగీకరించలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నా సార్, ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు పద్ధతిలో ఎన్నిక కావాలి. ప్రజలందరూ కూడా సంతృప్తి లేరు. అంటే మేము వేసిన ఓటు చాలా దగ్గర బయటపడ్డ దగ్గర చూస్తే అరే అసలు మా ఓటు ఎటుపోయిందని చెప్పేసి బాధపడ్డ సంఘటనలు మనం చూస్తున్నాం. కనుక ప్రజలను సంతృప్తి పట్టేటట్టుగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడేటట్టుగా ఆ ప్రజలు నిజంగానే మీ మీద అభిమానం ఉంటే ఈవీఎంలో ఓటేస్తేనే మీరు గెలిచినట్ట, బ్యాలెట్ పేపర్లో పెట్టి గెలవలేరు. ఆ భయం మీకు ఉన్నదా ఏంటి? ప్రజలు అడుగుతున్నప్పుడు, పార్టీలు అడుగుతున్నప్పుడు వాటిని పాటిస్తే తప్పేముంది అని అంటే మేము. ఓకే, ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? కానీ మీరేమో నకిలీ ఓట్లని ఇంత చాలా వరకు కూడా తీసేస్తున్నారు, కానీ ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి కూడా ఇదే నకిలీ ఓట్లతో గెలిచారా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్షన్. సిరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, కాంగ్రెస్ పార్టీ దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద చర్చిస్తున్న విధానం అనేది వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈవీఎంలు అంటారు, వీవీప్యాట్లు అంటారు. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నా సిరాజ్ గారు మీ ద్వారా. మీరు ఒకసారి ఓటు వేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి హస్తం గుర్తు కాకోకుండా వేరే పార్టీకి పడిందని
ప్యాడ్ లో స్లిప్ బయటకు వచ్చిందని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కూడా పోలింగ్ బూత్ బయటకు వచ్చిన తర్వాత వాటి గొట్టాల ముందు మాట్లాడుతుంటారు కదా, ప్రజాస్వామ్యం గురించి ఈతూరి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారని చెప్తున్నారు కదా. ఏ ఒక్క నాయకుడన్నా చెప్పాడా నేను ఓటు వేశాను వీవీప్యాట్ లో కాంగ్రెస్ పార్టీ పడుకోకుండా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు పడిందని చెప్పారా? ఒక్కరు కూడా చెప్పలేదు. ఈ రోజు ఒక్కరు కూడా చెప్పలేదు. తర్వాత ఎన్నికల కమిషన్ ఏ రోజు పిలిచినా సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన ప్రయత్నం వారు చేయలేదు. ఈ రోజు కూడా ఎన్నికల కమిషన్ ఒక నోట్ రిలీజ్ చేసినట్లుంది, కనిపిస్తా ఉంది, మీడియాలో సర్క్యులేట్ అవుతారు. ఏమని, మేము మా దగ్గరికి రమ్మనండి, మీకు అన్ని రకాల విషయాలు కూడా మేము సమాధానం చెప్తామని చెప్తారు. వీళ్ళు ఇది వరకేమో ఈవీఎంలు అన్నారు, వీవీప్యాట్లు అన్నారు, వీవీప్యాట్లు లేదన్నారు. వీళ్ళే 2004 నుంచి 2009 వరకు కమ్యూనిస్టు పార్టీ యొక్క మద్దతుతో ఉండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని పార్టీతో నమ్మకం ఉండి నోటా తీసుకొచ్చారు. ఇది కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీద నరేంద్ర మోడీ గారని. తర్వాత వీళ్ళని ఏ విధంగా ఎందుకు తిరస్కరించారని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది పోయి ఈ రోజు హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఎక్కడైనా ఇప్పుడు మీకు ఆంధ్ర జనతా పార్టీ అభ్యర్థి వరప్రసాద్ గారు పోటీ చేశారు. మొత్తం అన్ని అసెంబ్లీలలో ఎమ్మెల్యే గెలిచాడు, మా ఎంపీ అభ్యర్థి ఓడిపోయారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అదే విధంగా అరకులో మా ఎంపీ అభ్యర్థి ఓడిపోయారు. ఈ రోజు అదే విధంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేటలో ఓడిపోయి, నేను ఆ రాజంపేటకు నేనే ఇన్ఛార్జ్ కూడా చూస్తాను. మరి అట్లయితే మేము గెలిచే వాళ్ళం కదా. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కాబట్టి రాజ్యాంగ సంస్థల మీద దాడి చేస్తా ఉంది ఈ రోజు. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు వారు అడుగుతున్నటువంటి ప్రధాన ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైతే తొలగించారో ఓట్లకు సంబంధించి ఇదే ఓట్లతో ప్రధానమంత్రి లోక్సభ ఎలక్షన్స్ లో గెలిచారా, ఇదే ఓట్లతో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గెలిచారా అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళది ఒక వితండ వాదన సిరాజ్ గారు. ఇప్పుడు ఓటు తీసేసే పద్ధతి ఫామ్ 6, 7, 8 ఇక్కడ చూడండి. మీరు ఇది వరకు మన విశ్లేషకులకు ఒక మాట చెప్పారు, పెద్ద వారు కూడా ఓటు ఉండదని. ఒక్కసారి ఎవరైనా పక్కకు సంబంధించిన వారు రాజకీయ పార్టీ కార్యకర్తలు ఆయన ఇక్కడ ఉండటం లేదు, హైదరాబాద్ లో ఉంటున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇట్లా ఏదైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఓటు తీసేస్తారు, తీసేయకోకుండా లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ మైక్రో లెవెల్లో ఓటు తీసేసే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని నిజాయితీగా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఒక మిస్టేక్స్ అన్నారు చూడండి, దాన్ని మాత్రం మనం ఏకీవించచ్చు. ఎట్లా ఏకీవించచ్చు? అది ఇంగ్లీష్ లో ఉంటుంది టైప్ చేసేటప్పుడు, దాన్ని తెలుగులో రావడానికి వెంకటేశ్వర రెడ్డి అంటే దాని స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది కాబట్టి అది తీసుకోలేదు. కాబట్టి అక్కడ మనం మాట్లాడచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా పౌరుల బాధ్యత కూడా మీకు ఈ రోజు ఎన్నికల కమిషన్ సంబంధించిన వెబ్సైట్ లో సొంతంగా మార్చుకోవచ్చు. వాళ్ళంతకు వారు మార్చుకోవడం లేదు. 5 సంవత్సరాలైనా కూడా వీళ్ళు మార్చుకోకుండా వీరి ఓటు 30 సంవత్సరాల నుంచి ఉందని చెప్తూ డోర్ నెంబర్లు మారినాయి మున్సిపాలిటీలో, తర్వాత సరిహద్దులు మారినాయి. అసెంబ్లీకి సంబంధించి 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీనే చేసింది. ఈ రోజు వారు మాట్లాడితే ఎట్లా? మీకు అదే పాత బస్తీలో ఒకటే పార్టీకి ఓట్లు పడుతున్నాయి. ఈ విషయం ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? పశ్చిమ బెంగాల్లో ఎందుకు మాట్లాడదు? బీహార్ లోని మిగతా ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడదు ఈ రోజు? అదేవిధంగా మన రాయలసీమ రాయచోట్లో ఎందుకు గురించి మాట్లాడదు ఈ రోజు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి విధానాల పట్ల వారికి సరైన లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ప్రపంచంలో ఈ రోజు అమెరికాలో ఎన్నికలు జరిగితే వాళ్ళకు చాలా రోజులు పట్టింది రిజల్ట్ తీసుకురావడానికి. మన ఎన్నికల కమిషన్ తీసుకొచ్చింది. పెద్దలు విశ్లేషకులు చెప్పినట్టు చిన్న పొరపాట్లు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. వారు ఇంకో మాట కూడా వీవీప్యాట్ ని ఎందుకు తీసేశారని రాహుల్ గాంధీ గారు ఎక్కడో సందర్భంలో వారు మాట్లాడినట్లున్నారు. ఇప్పుడు వీరు మాట్లాడలేదు కానీ దానికి ఒక్కసారి వీవీప్యాట్ లో స్లిప్ ప్రింట్ వస్తే దానికి వచ్చేసి 45 రోజులు మాత్రమే కాల వ్యవధి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రింట్ ఆరిపోతుంది, తెల్లగా పేపర్ అయిపోతుంది, దాన్ని తీసేస్తారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టు ఈ రోజు నేను విన్నాను. సీసీటీవీ ఫుటేజ్లు చూడండి, కోట్లాది జీబీ హార్డ్ డిస్క్లలో స్టోర్ చేయాలి. ఎందుకు చేస్తారు చెప్పండి? ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 13 గంటల వరకు 4-5 కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తుంటే అవన్నీ కూడా ఎత్తి పెట్టాలని వీరు మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి వీరు మాట్లాడే దాంట్లో ఒక్కటి కూడా సయోధ్యగా లేనే లేదు, సరిగా లేనే లేదు. ఊరికే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజాదరణను పొందలేక ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు సరైనటువంటి ఆధారాలు ఇవ్వాలి తప్ప కేవలం ఇది మీడియాలోనూ లేకపోతే ఆరోపణలు చేసి ప్రెస్ లోకి వచ్చి చేసి తర్వాత నాకేం సంబంధం లేదనేటువంటి విధానం మాత్రం అది పలాయనవాదంగానే చూడాలి. నిజంగానే దానికి సంబంధించిన ఆరోపణ ఉంటే ఆధారాలతో సహా
పలానా బూత్ లో పలానా 157 సీరియల్ నెంబర్ అతను కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఓటేస్తే బీజేపీకి పోయింది. Okay. ఎవిడెన్స్ అంటే మనం న్యాయస్థానానికి కావాల్సిన ఎవిడెన్సే. ఈ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల మన భారతదేశంలో అనేక మంది తప్పులు చేసినా కూడా బయటకు వస్తున్నారు. Yes, yes. చట్టానికి న్యాయానికి కావాల్సినటువంటిది ఆధారం. ఆ ఆధారం చూపించగలిగితే ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి హర్షాతిరేకాలు, జయజయధ్వనాలు, పూలహారతులు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఓకే, సతీష్ గారు ఏంటి పూర్తి స్థాయిలో ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓట్లు ఏ రకంగా చేస్తారని చెప్పేసి, అదే రకంగా ఈ యొక్క ఈవీఎంల ద్వారా ఎట్లా ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి ఆ నిపుణులే చెప్పారు. ఇవి చేయడం కూడా చెప్పారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడండి, ఆపరేషన్ సింధూర్ను తప్పుదారు. నేను సూటి ఒకటే మాట్లాడు, మీరు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు మేము వ్యూహాత్మకంగా చేసినాము, సింధూర్లో గొప్ప విజయం సాధించడం మనమందరం భారతదేశ ప్రజలందరం కూడా గర్వపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడింది, మద్దతుగా నిలబడింది సింధూర్ విషయం. కానీ ఏకదమ్గా ట్రంప్ గారు యుద్ధం బంద్ అనే వరకల్లా బంద్ చేసి పట్టించారు. దాని విషయాన్ని ట్రంప్ నాకు చెప్పలేదు, ట్రంప్ ఎవరు చెప్పనీకి అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పట్లేదు అన్నమాట. కానీ దాని మీద పార్లమెంట్ లో చెప్పారు కదా, ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ ప్రమేయం లేదు, అమెరికా ప్రమేయం లేదని చెప్పేశారు కదా. ఆ ఇష్యూని తీసేయండి, ఆ ఇష్యూని పక్కన పెట్టేసేయండి, మన ఎజెండాలోకి వచ్చేద్దాం. మీరు అంటే నేనేమంటున్నాను, భారత రాజ్యాంగబద్ధమైన సంస్థలు అనుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేసి ఎలక్షన్ కమిషన్ కానీ అదే రకంగా సిబిఐ కానీ వీటన్నిటిని నిర్వీర్యం చేసి పడితే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వస్తే కూడా అవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పించిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు ఈ రోజు మనకు దేశంలో కనపడుతుంది. కనుక వాటికి స్వేచ్ఛనిద్దాం, అది స్వచ్ఛందంగా పనిచేసేటట్టుగా స్వేచ్ఛనియాలి. మీరు మన ఈడీగా పంపిస్తారు, ఎవరికన్నా ఉండి రాజకీయ నాయకులకు ఈడీలు వచ్చేసి సోదాలు చేసిన తర్వాత వాళ్ళు పార్టీ జాయిన్ అయ్యే వరకల్లా మళ్ళీ మాట్లాడతారు. అంటే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదండి. సతీష్ గారు చూద్దాం మీరు చెప్పినటువంటి ఇష్యూ మీద కూడా మీరు ప్రూవ్ చేస్తే నిజంగా ఇందాక నరసింహారావు గారు అన్నట్లుగా ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతారనేటువంటి అంశం కూడా వారు ప్రస్తావించారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే చూద్దాం ఎందుకంటే అవును కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత చేసినటువంటి కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సతీష్ గారికి, వెంకటేశ్వర్ రెడ్డి గారికి, నరసింహారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద ఓట్లకు సంబంధించిన వ్యవహారం, రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ మీద లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం హీట్ పుట్టిస్తున్నాయి. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.